గుంటూరు పట్టాభిపురంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ అపార్ట్మెంటుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తానే స్వయంగా విచారణ చేపట్టి వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలియజేశారు. అయినా యాజమాన్యం రహస్యంగా నిర్మాణం పనులు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కోర్టు కేసుల నేపథ్యంలో యాజమాన్యంపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయామని వివరించారు. సోమవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణమే అక్రమాలకి పుట్టాగా తేల్చారు. ఏ శాఖ నుంచి ఈ అపార్ట్మెంట్ కి అనుమతులు లేవని అన్నారు. 2023లో రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేసుకుందని అన్నారు. అసలు కార్పొరేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్ కి ఎలాంటి ప్లాన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి నగరం నడిబొడ్డున అక్రమంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని మీడియా ప్రశ్నిస్తే దీనిపై విచారణ జరిపిస్తామని కమిషనర్ చెప్పారు. నిర్మాణ పనులు ఆపాలని యాజమాన్యానికి సూచించిన దానికి విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణ పనులు చేపట్టడమే కాకుండా గృహ ప్రవేశం జరగడంపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో గుంటూరు నగర అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ విహెచ్ శ్రీనివాసరావు, సిపి రాంబాబు, డి కోటేశ్వరరావు పాల్గొన్నారు. సంస్థ పరిధిలో ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అనేది ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అది చట్టబద్ధత లేకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనల్గా గుంటూరు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అట్లానే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఎన్ఓసి లేకుండా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి కొద్ది నెలల క్రితం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొన్ని న్యూస్ ఐటమ్స్ మా దృష్టికి వచ్చాయి. వచ్చిన తర్వాత నేను ఇక్కడ పోయిన సంవత్సరం 2024 ఆగస్టులో ఇక్కడ కమిషనర్గా జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత మీ అందరూ తెలుసు, బుడమేరు ఫ్లడ్స్ వస్తే అక్కడ దాదాపు 15 days అక్కడ ఉండటం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ న్యూస్ ఐటమ్స్ బేస్ చేసుకొని ఒక ఇన్వెస్టిగేషను కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీనిలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగాధిపతి వాళ్ళ టీం వెళ్ళడమే కాకుండా నేను కూడా పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, ఇది 2015 నుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లాన్స్కి అప్లై చేయటం, మళ్ళీ రివైజ్డ్ అప్లై చేసుకోవటం, రివైజ్డ్లో మళ్ళీ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేయటం, రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం, లేకపోతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా లేవని, ఏదేమైనా కూడా 2015 వాళ్ళు ఈ యాజమాన్యం, ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించిన యాజమాన్యం 2015 ఫిబ్రవరి 13న G+4కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్. అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు. తర్వాత దాన్ని 11/3/2015 నాడు ఇది ఇలాంటి షార్ట్ ఫాల్స్ మేము నోటీస్ చేశాము. ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి షార్ట్ ఫాల్